మన వాళ్ళు కూడా ఆడియన్స్ రివ్యూవర్స్ పక్కన పెడితే సినిమాకి చాలా వరకు లాజికల్ చూడరు. ఎస్, ఒక పాటలకు కానీ ఫైట్లకు కానీ లేకపోతే కొన్ని వాటికి కానీ చూడరు. కానీ కొన్ని చోట్ల మాత్రం సరే ఇది ఎలా అయిందిరా, అవును, ఇప్పుడు ఈ షర్ట్ వేసుకొచ్చాడు, ఈ షర్ట్లో ఎలా ఉన్నాడు రా, అది కొన్నింటి దగ్గర కొడతారు, పట్టుకుంటారు వాళ్ళు. ఎందుకు కొన్ని పట్టుకుంటారు, ఎందుకు అది వాడి సంతోషం సార్. నేను తప్పును పట్టుకున్నాను ఒక అది కూడా మంచిదే. నిజంగా ఆడియన్ మాత్రం రసపట్టును పట్టుకొని వాడికి నచ్చితే పాపం ఎంత లిబరల్ అంటే ఆడియన్ క్షమిస్తాడు సార్. పాపం అప్పుడు కూడా క్షమించడానికి తప్పులు చేస్తే పాపం వాడికి అన్నీ పెట్టి ఇంత దూరం వచ్చి డబ్బులు పెట్టి నిన్ను నమ్మొచ్చి ఛే అనుకుంటాడు అన్నాడు. ఆ మాత్రం 20% చాలా క్షమాగుణం ఉంది సార్. అది మాత్రం మీరు అందించారు. ఎందుకంటే చాలా సినిమాలు యావరేజ్ టు అబోవ్ యావరేజ్ వచ్చినా కూడా పెద్ద హిట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అది వాడి తాలూకా అద్భుతం సార్. విశాల హృదయం. అది ఎక్స్ట్రా మీరు అన్నట్టు మరీ వాడిని విరివేదం చేస్తామంటే మాత్రం పాపం హర్ట్ అవుతాడు సార్. వాడు ఈ సినిమాని ఎక్కడో ఇసురు పడేస్తాడు. నమ్మి ఇంత ట్రాఫిక్లో వచ్చి మీదకెక్కి ఎలా డబ్బులు నాకు ఖర్చు అయ్యి చూసి ఇలా చేసేయండి బాధ అయిన తప్పులేదు సార్, తప్పులేదు. తర్కం మాత్రం వాడికి రసపట్టు కుదిరిందా అంటే మీరు వేరే డ్రామా స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్, లాజిక్ స్టార్ట్స్ ఇక డ్రామా పోయింది. ఇంకా లాజిక్ మొదలుపెట్టాడు ఆడియన్, ఇంకా లక్ష తప్పులు సార్. టైంనే మన జీవిత కాలాన్ని 2.5 గంటలకి స్క్వీజ్ చేసిన టైం సార్. టైమ్ ఇస్ పర్సీవ్డ్ ఇన్ డిఫరెంట్ వే ఇన్ సినిమా. అందులో కొన్ని దగ్గర మన లాజిక్స్ దాటకపోతే అసలు పెద్ద సినిమాలు తీయలేవు, రాజీ పడాలి. 100% అక్కడ రసపట్టు ఉందా లేదా అని చూసుకుంటే మాత్రం ఈ లాజిక్లని పక్కన పెట్టేస్తాడు సార్. మీకు కంటిన్యూటీస్ పర్వాలేదు, అందుకే పెద్ద పెద్ద డైరెక్టర్స్ సార్ కంటిన్యూటీ ఏంటి సార్ ఎవరు చూస్తారు, దే ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ఇదనమాట. బట్ డెఫినెట్గా కొన్ని లాజిక్స్ పట్టుకొని కనుక మనం చేయగలిగితే మరింత ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది సినిమా అన్నది నా నమ్మకం సార్. మీ దగ్గరికి సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎందుకయ్యా నేనేంటి లీడ్ ఏంటి ఏదో శుభ్రంగా విలన్ క్యారెక్టర్లు, ఫాదర్ క్యారెక్టర్లు, ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లు అన్నీ చేసుకుంటున్నాను హాయిగా, ఎందుకు నాకు ఇదే అని అనలేదా మీరు? టు బీ ఫ్రాంక్ మూర్తి గారు, చాలా దాహంతో 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్ లీడ్ క్యారెక్టర్. టు బీ ఫ్రాంక్, ఎందుకంటే సార్ ఒకప్పుడు నేను చేస్తున్న ఒక మంచి క్యారెక్టర్స్, ఇప్పుడు దాని గురించి ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఫ్లాష్ బ్యాక్, అవే నాకు ఈ స్టేచర్ తెప్పించి ప్రతి డైలాగ్ ఆడియన్లోకి వెళ్ళింది, ప్రతి డైలాగ్ ఇంటికి తీసుకెళ్ళాడు. అది నాన్నగారు రావు గోపాలరావు జరిగింది, లక్కీగా నాకు జరుగుతుంది. ప్రతి డైలాగ్ ఇంటికి తీసుకెళ్తాడండి, వదిలేడు నన్ను స్క్రీన్లో. ఆడియన్ ప్రతివాడు ఓన్ చేసుకున్నాడు. ఇంకా రాను ఏదో కొళాయిదారు పలచపడుతున్నట్టు 1-2 సీన్లకి వాడుకొని ఒక డైరెక్టర్ పర్పస్కి మనం కథ చెప్పించేసో 2.5 గంటల తర్వాత వీడు వచ్చి ఒక మాట మాట్లాడితే ఆగుతుందన్న ఒక విషయానికి వాడుతున్నారు. కానీ ఒక సాటిస్ఫాక్షన్ అయితే లేదు సార్. టు బీ ఫ్రాంక్, ఒక 2 ఇయర్స్గా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. అక్కడక్కడ తప్పితే చాలా సఫకేటింగ్గా ఉంది. 2 ఇయర్స్ నుంచి ఓటీటీస్ వచ్చాయి, సాధనలు వచ్చాయి, వాళ్ళు ఇన్ని ఉన్నాయి. మనతో చిన్న ఓటీటీ ఒక కథ చెప్పచ్చు కదా, మనం ఎన్ని యాక్సెప్టెన్స్ వచ్చాయి కదా, ఇన్ని ఇది చేస్తే అది ఆడియన్ వెంటనే ఒక మూడ్లోకి వస్తున్నాడు. విలన్ అంటే కామెడీ, ఇలా అంటే సెంటిమెంట్ అంటారు, కళ్ళకి నీళ్ళు పెట్టి ఎలివేట్ చేయాలంటే చేయగలం, దింపగలం అంటే దింపగలం, ఎటగారం అంటే ఇన్ని ఇమోషన్స్ మనం యాక్సెప్ట్ చేసాడు ఓవర్ పీరియడ్ ఆఫ్. ఒకటి ఎందుకు మంచి కథలు ఈ ఓటీటీ సాధన, నాకు ఓటీటీ మీద ఉందండి, నేను థియేటర్ ఉన్నది పెద్ద విషయం సార్. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎక్సెప్ట్ ఓటీటీ చాలా పెద్ద విషయం. సరిగ్గా ప్రీమియర్ పిలిస్తే కూడా రారండి జనం ఇవాళ పరిస్థితి. పైగా ఓటీటీ కొన్నింటికి ఉపయోగపడే ఈజీగా మనం కాంప్రమైజ్ కాకుండా చెప్పచ్చు. మనం ఇలా కాంప్రమైజ్ కథలా చెప్పచ్చు. సరే మనకు మరాఠీలో లేదు, మలయాళంలో లేదు, తమిళ్లో లేదు అనుకున్నప్పుడు వచ్చింది సార్. నేను దాహంతో ఉన్నాను. అబ్బా, రియల్గా ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటెన్షన్ కానీ అందులో స్వచ్ఛత ఉంటే నేచరే కలెక్ట్ చేస్తుందేమో అనుకున్నాను. నేను చాలా పవిత్రంగా ప్రసాదంలా భావించాను సార్. నేను అడగలేదు అతను క్వశ్చన్ని, ఒకటే అడిగాను, నన్ను నమ్మి తీస్తావు ఎవరు వస్తారయా అన్నాను. నేను సినిమాలో ఒక మధ్య నుంచి నన్ను పెట్టి పళ్ళకి ఎక్కడి నుంచి మోయమంటే మోస్తాను, దింపేయమంటే దించేసి నన్ను సడన్గా అబ్రప్ట్గా కట్ చేసేస్తాను. ఏ క్యారెక్టర్ కదా, అతి అరుదుగా ఫినిషింగ్ వస్తుంది. మన చేతిలో ఏం లేదు సార్. మీటర్ కూడా డైరెక్టర్ మీటర్ పట్టే చేయాలి. మీరు వాడు ఏం చేస్తున్నాడు, అతను 2-3 ఏళ్ళు స్క్రిప్ట్లో ట్రావెల్ చేసినప్పుడు రావు రమేష్ ఇక్కడికి వచ్చి హై ఇస్తాడు అనుకుంటే ఆ హైని అతను సర్ప్రైజ్ చేసేలా చేయాలి, వెళ్ళిపోవాలి. అది ఒకసారి చేస్తాం, వెళ్ళిపోతాం. దాని తర్వాత ఎక్కడో చేయమంటాడు, చేస్తాం. ఇంకో దగ్గర ఎక్కడో చేయమంటాడు, చేస్తాం. అబ్రప్ట్గా కట్ చేస్తారు. లక్కీలీ యూ గెట్ ఎ ఫినిషింగ్ రోల్, యూ వోంట్ గెట్ ఇన్ ఫినిషింగ్ రోల్. ఇవాళ పరిస్థితులు, ఇండస్ట్రీ పరిస్థితి, ఎస్పెషల్లీ ఫర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎస్, నో డౌట్. అసలు విలన్ అయితే ఇవాళ బఫన్, కమెడియన్ బెస్ట్. విలన్కి ఇప్పుడు విలన్ వస్తే భయపడాలి.
ఎందుకంటే వెళ్ళొస్తే భయపడకూడదేమో, నవ్వుకోలేమో. నవ్వుకోవాలి, బఫూన్ అయిపోతున్నాడు సార్ పాపం. వాళ్ళకి లోపల బాధగా ఉంది, హోల్డ్ చేయలేకపోతున్నాం క్యారెక్టర్స్. ఎంటర్టైన్మెంట్ అన్న పేరు మీద తప్పట్లేదు, ఈ బ్యాలెన్స్ పోతుంది. ఎస్పెషలీ ఈ పాన్ ఇండియాకి వచ్చాక ఏమవుతుందంటే ఏ ఒక్క సెక్టర్కి క్యాటర్ చేయలేని పరిస్థితి అయిపోతుంది, టోటల్ సోల్ పోతుంది. సో అలాంటప్పుడు ఇక వచ్చాడు, నన్ను నమ్ముతారు మరి జనం. సార్ మీరు నమ్మరుగేమో సార్, మాకు నమ్మకం సార్, వస్తాం. సరే మీకు ఆ నమ్మకం ధైర్యం ఉంటే నాకు ఓకే సార్, నేను చేయాల్సిన బెస్ట్ ఇస్తాను. బట్ మీరు చెప్పిన నమ్మకం మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను థియేటర్స్కి అది ఇప్పుడు వెళ్ళను కాదు. సరే ఓకే అంతేగాని నన్ను నమ్మండి సార్, ఇవేం రాలే. అది అప్పుడు అన్నాడు, నన్ను నమ్మండి సార్, డన్, నేను చేయాల్సింది చేస్తాను, తర్వాత ఏదంతా మనం ప్రయత్నించాలి కదా సార్. నిజంగా చాలా దాహంతో ఉన్నాను నేను, కావాలి ఒక ఫుల్ లెంత్ ట్రావెల్ చేయాలి. అక్కడ 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 అక్కడో 2 రోజులు, అక్కడ ఒక రోజు. ఏమైందమ్మా అంటే ఏదో చెప్తే, సార్ ఇక్కడ హై కావాలి సార్, ఇంకొంచెం హై సార్, క్లాప్స్ పడాలి. దానికే పని చేస్తున్నామండి, బ్లెండింగ్ కోసం పని చేయట్లేదు, హై ఇవ్వాలి అక్కడ. ప్రతి పాత్ర అంతే, దర్శకుడిని బట్టే ట్యూనింగ్, మనం ఓన్గా చేయట్లేదు. అది దర్శకుడిని సర్ప్రైజ్ చేయాలి. 2 years, 1 year, 5 years చేసినా ఇన్స్టెంట్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ టు సర్ప్రైజ్ మీ. హై రావాలి, 100 అంటే 200 ఇచ్చారు సార్. అలా ఉన్నంతసేపే వైబ్రేట్ అవుతుంది థియేటర్, అలా ఉన్నంతసేపే మార్కెట్లో ఉండగలం. బట్ అది సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఈ ఫుల్ లెంత్ ఎప్పుడు చేస్తాం, మనకి ఎంత యాక్సెప్టెన్స్ ఉన్నాయి, ఎవరు నమ్మట్లేదేమన్నా అన్నది మాత్రం ఉందండి. అది జరిగిందండి, అది అలా ఒప్పుకున్నానండి. ఇది ఓటీటీలు మీరు ఎక్కువ చూస్తున్నా కూడా చెప్తున్నారు కాబట్టి, చూస్తుంటారు కాబట్టి, అప్పుడు ఆ తర్వాత ఈ అసంతృప్తి ఇంకా పెరిగిందా? అక్కడ వస్తున్న రకరకాల రోల్స్, క్యారెక్టర్స్ తక్కువ చూస్తాను, కానీ మీరు అన్నట్టు అసంతృప్తి ఉందండి. డెఫినెట్గా ఇలాంటివి చేస్తున్నప్పుడు మనకి మంచివి చేయొచ్చు కదా, తక్కువ బడ్జెట్తో కథ చెప్పచ్చు కదా, అది ఎందుకు ఎవరు డేర్ చేయట్లేదు అన్నది ఉంది సార్. అదే చెప్తున్నాను, అసంతృప్తి ఉందండి. మంచి ఓటీటీస్లో రావచ్చు కదా. సినిమాకైతే చాలా ఉన్నాయి విషయాలు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓటీటీ అన్నప్పుడు మనకెంత హౌస్ ఆడియన్స్ ఉన్నారు, ప్రతి ఇంట్లోనే ఓన్గా చూస్తారట. నాకు తెలియదు, మాకు చెప్తారు, వాళ్ళు ఓన్ చేసుకున్నారు. విలన్స్లో రావు గోపాలరావుని ఓన్ చేసుకున్నారండి. రావు రమేష్ అంటే చెప్తారు, మీరు మా ఇంట్లో డైనింగ్ టేబుల్లో భోజనం చూసినట్టుంది సార్, మీరు ఏం మాట్లాడినా ఇంట్లో అందరూ సైలెన్స్ వింటారు. రావు రమేష్ యూఎస్లో మాట్లాడేసరికి సైలెన్స్ చేస్తారు ఫోన్, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇందా. సో దట్ రెస్పెక్ట్, అంటే సౌండ్ ఎక్కడ సౌండ్ వచ్చింది చాలాసార్లు చెప్పాను, సౌండ్ ఎక్కడ వచ్చిందో ఐ కాంటాక్ట్ లాక్ అవుతుంది. డమ్మన సౌండ్ వస్తే వింటాం అక్కడ. సో రావు రమేష్ సౌండ్ని వింటున్నారు అంటే ఐ లాక్ అవుద్ది, ఐ సౌండ్ లాక్ అయిన చోట మనసుకి తీసుకుంటాడు. మరి ఎంత యాక్సెప్టెన్స్ ఉన్న రోజు ఓ ఫుల్ లెంత్ ఎందుకు ఒక ఓటీటీలో కూడా ఎవరు, మనం ప్రొడ్యూసర్స్ కాదు, ఇది పజిల్గానే ఉండేది నాకు. అలాంటప్పుడు సినిమా తీస్తాను ఒకటి వచ్చాడు, కథ బాగుంది, ఆడియన్స్ కరెక్టే ఉంది, స్క్రీన్ ప్లే ఫ్లో ఉంది, ఆడియన్స్ తీసుకుంటాడని ఉంది, డెఫినెట్గా ఓటీటీలో చాలా బాగుంటుంది, అది మాత్రం తెలిసిపోతుంది ఆడియన్స్. ఈ సినిమా అన్నదా అది చూడాలి, అది నాకు ఎప్పుడు పజిలే. ఎందుకంటే పెద్ద విషయం సార్ అది, సినిమా అన్నది ఇట్స్ ఎ బిగ్ థింగ్. అందులో ఇవాళ ఒకప్పుడు ఈజీ, బిఫోర్ ఓటీటీ అన్నారా అది వేరే పరిస్థితి. కరోనా, ఓటీటీ, ఇన్ని ప్రత్యామ్నాయాలు, ఇంత ఫోకస్ లేకుండా మైండ్ వెళ్తున్న టైంలో ఒక దాని మీద ఫోకస్ చేసి నీ దగ్గర రావడం అన్నది ఇట్స్ ఎ బిగ్ థింగ్ అని అనుకునేవాడిని. అది ఇవాళ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, మీ దగ్గర మూర్తి గారు ఇవాళ వచ్చి ఇంత హ్యాపీగా ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అది కూడా ఒక కారణం. 3 రోజులు ఆడియన్స్ని చూసి టికెట్ తిరుగుతుందా కోసం, అరే ఏంట్రా ఇది, ముందు మీ దాహం తీరింది అంటే హైయెస్ట్ రెస్పెక్ట్ టికెట్ తెగడం అన్న ఫీలింగ్ సార్, ఇట్స్ అబౌవ్ ఎవ్రీథింగ్. అదే మిగతా వాళ్ళతో పాటు మీరు చేయడం వేరు, అయ్యా బాగా మీరే చేస్తే జనాలు రావడం వేరు. ఎస్, ఇక్కడ గెలుపు ఓటమి స్థానం సార్ అది. సక్సెస్ఫుల్ లైఫ్ అయ్యాక కూడా మళ్ళీ సక్సెస్ ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇందులో ఏమనుకుంటే అనుకోండి, కానీ అందులో మజా ఉంది. ఆ ఛాలెంజ్ తీసుకోవడం, ఐదర్ ఇట్స్ స్విచ్ ఆఫ్ లవ్, బట్ దర్ ఇస్ అ ఛాలెంజ్ ఇన్ ఇట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అది తీసుకోవాలి కదా. ఇప్పుడు మనకి లైఫ్లో మీరు ఏమైనా అడిగితే అడగండి, నేను ఏదో మాట్లాడుకుంటూ పోతాను సార్. చెప్తుంటే వినే దాంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏమి ఇంటర్ఫీర్ అవ్వకుండా అలా. చాలా గ్రేట్, ఇట్స్ ఎ గ్రేట్ హానర్. అయితే చెప్పొచ్చేది లైఫ్లో ఒకటే తెలుసుకున్నాను అనిపించింది, మీరు వైఫ్ మూర్తి గారు, ఏమీ తెలియనప్పుడే ఇవన్నీ జరుగుతాయి సార్. మనకు అన్నీ తెలిసిపోయాక చేయడం మానేస్తాం సార్. ఏమీ తెలియనప్పుడే మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చాను. మనకు అన్నీ ఎక్కువ తెలిసిపోతే భయం వచ్చేస్తుంది. ఆ భయం రాని స్టేజ్లోనే దూకేస్తాం, ప్యాషన్తో దూకేస్తాం. చచ్చినట్టు నీళ్ళతో కొట్టుకుని ఒడ్డు ఎంత స్పీడ్గా ఎంత అందంగా ఒడ్డుకు కొట్టుకుంటే అంత కప్పు.
ఇంతగా తప్పితే సూత్రం లేదు సార్. కొన్ని విషయాల వల్ల వాళ్ళు నమ్మి దిగారు, చిన్న నొప్పులు పురిటి నొప్పులు అనుభవించారు, పెద్దవాళ్ళు నమ్మారు, దానివల్ల రీచ్ వచ్చింది, జనాలు 3 రోజులు చూశారు. నాకు అక్కడికే అన్నం తిన్నట్టు ఫుల్ అయిపోయింది. ఏమీ తెలియకుండా దిగినప్పుడు ధైర్యం వస్తుంది సార్. అన్నీ తెలిసిపోతే ధైర్యం అన్నది కోల్పోతాం సార్. ఆ తెలియకుండా ప్యాషన్ ఉండాలి, అజ్ఞానంతో దిగడం కాదు, ప్యాషన్ ఉండాలి. తెలియనప్పుడు దిగుతాం ప్యాషన్తో. కొన్ని తప్పులు బాగా జరుగుతాయి, నేర్చుకుంటారు, బయటకు వస్తారు. ఆ ధైర్యం మళ్ళీ ఈ సినిమా నా స్క్రిప్ట్ డెసిషన్ తప్ప రాంగా అన్నది నాకు డౌట్ ఇవ్వకుండా ఆడియన్స్ ఎస్ నీ డెసిషన్ బాగుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఈ సినిమా ఇచ్చింది సార్. ముందు మళ్ళీ అడుగేయడానికి. అంటే ఇంకోటి వచ్చారు అనుకుందాం, సపోజ్ ప్రతిదీ హోప్తోనే బతుకుతాం కాబట్టి ఇంకోళ్ళు ఎవరైనా వస్తే ఎస్ స్క్రిప్ట్ బాగుందని సెలెక్ట్ చేసే బాధ్యత ఉందండి. ఎందుకంటే ఇవాళ యుఎస్లో ఫిల్లీలో వాళ్ళందరూ ఇది చేస్తుంటే, మెల్బోర్న్లో, నిన్న న్యూ జెర్సీలో, ఈ ప్లేస్లన్నింటిలో చూస్తుంటే వాళ్ళు థియేటర్కి వచ్చి అరుస్తుంటే, డెన్వర్లో, అరే మన కోసం సినిమా బాగుందనే వచ్చారు. ప్లస్ రావు రమేష్ అంటే ఇష్టం. అంటే ఎన్నో పాత్రలు నేను వదిలేను సార్. ఇది ఈగోతో వదలలేదు సార్. ఏంట్రా ఏం లేదే, డబ్బులు వస్తాయి కానీ ఏం లేదే అని సాక్రిఫైస్ చేసేవాడు. దానివల్ల చాలా నష్టపోయాను ఫైనాన్షియల్గా. కానీ ఈ రూపంలో వాళ్ళ నమ్మకంతో వీడి సినిమా చేసేంటే మంచి కాదు వచ్చారు సార్. హ్యాట్స్ ఆఫ్ సార్. ఆడియన్స్కి నేను ఇంకా ఏం చెప్పాలి సార్, నా ఆనందం, వాళ్ళ ఆనందం, ఇంత నమ్మకం నా మీద చాలా నేను సాక్రిఫైస్ చేసింది. నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ అన్న భయం అయితే వచ్చింది సార్. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్. ఎందుకంటే థియేటర్కి వచ్చిన ఆడియన్స్ కన్నా అల్టిమేట్ రెస్పెక్ట్ ఇంకేం లేదు సార్ నాకు తెలిసి. ఎన్ని అవార్డులు తీసుకోండి, ఏం తీసుకోండి, నేను చిన్న సినిమా అనడం కూడా నాకు నచ్చదు సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కూడా చిన్నది పెద్దది అనకూడదు. ఎందుకంటే ఆడియన్లో చిన్నోడు పెద్దోడు లేడు సార్, ఒకడే ఉన్నాడు. ఆడియన్ చిన్న పెద్ద లేదు, టికెట్ రేటు చిన్న పెద్ద లేదు, ఆడియన్ ఇప్పుడు గొప్పోడే. అది పెద్ద సినిమా చూసినా అంతే. సో మంచి సినిమా, అడుపుకున్న సినిమా. అండ్ ఐ ఫెల్ట్ వెరీ